అభిరుచి మీ అభిరుచి. ఆలు సోయా కోఫ్తా కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఇప్పుడు మనం చూద్దాం. ఆలు సోయా కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళదుంప 1, మీల్ మేకర్ అరకప్పు, శనగపిండి 2 టీ స్పూన్లు, ఉప్పు కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నువ్వుల పొడి అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. ఓకే అండి. సో ముందుగా మనం కోఫ్తాలు రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. కోఫ్తా అంటేనే డీప్ ఫ్రై కదా? అవునండి. ఓకే అండి. ఒక బౌల్లో ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇలా మెదిపి పెట్టేసుకున్నాం. అలాగే దీంట్లో సోయా మీల్ మేకర్ ఉంది కదా, సో దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసి నీళ్లు పిండేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం. అలాగే కొద్దిగా శనగపిండి అంటే కొంచెం బ్యాండింగ్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు. సో ఇవి బాగా కలిపేసేయాలండి. సిద్ధమైంది కదండి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనం ఇప్పుడు కోఫ్తాలా రెడీ చేసుకోవాలి. కోఫ్తా లాగా, బాల్స్ లాగా. అవునండి. మరి అలాగే ఇక్కడ కోఫ్తా లాగా చేసుకున్నాం, బాల్స్ లాగా. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి? అవునండి. అయినా ఒక్కొక్కటిగా సో ఇది అటువైపు మార్చేసి నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేసుకున్నాం అండి. ఇటువైపు తప్పకుండా. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీంట్లో నువ్వుల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కారం, కొద్దిగా నీళ్ళు పోసుకుంటాం అంటే కొంచెం గ్రేవీ. ఓకే అండి. ఇది చూడండి, ఇది అయినట్టేనా? రెడీ అయిపోయింది. ఇది ఆఫ్ చేసి తీసేనా? ఆఫ్ చేసేసి ఇక్కడ కూడా కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. కొంచెం మెత్తబడతాయి కదా ఇప్పుడు? అవునండి. ఓకే అండి. సో ఇప్పుడు ధనియాల పొడి, అలాగే కొత్తిమీర. సో ఇది ఒకసారి బాగా కలిపేసి సర్వింగ్ డిష్లోకి తీసుకోవడం. వావ్, సో సింపుల్ కదా? చాలా సింపుల్. ఓకే. సో చివరిగా ఫ్రెష్ క్రీమ్. ఓకే అండి. ఆలు సోయా కోఫ్తా కర్రీ రెడీ. అభిరుచి